అమ్మా సుమిత్ర, స్వాతి, అందరూ రండి. నాన్న పండగ అల్లుడు గారింటికి వెళ్ళి సంక్రాంతిలో తిరిగొచ్చాడు. నీకే పోయే కాలం వచ్చిందయ్యా, ఇలా వేషమే మార్చుకొచ్చేసావు. మారింది మీరు చూస్తున్న ఈ అవతారమే కాదే, మనసును మార్చుకుని వచ్చాను. మనిషిని మారొచ్చాను కాదు, మనిషిగా మారొచ్చాను. మా ఆయనకి పెట్టినట్టే అది మీ ఆయనకు కూడా ఏ మందో పెట్టినట్టుంది. పెట్టిందమ్మా, కానీ పెట్టింది మందు కాదమ్మా. వెన్నముద్ద లాంటి 12 ఇడ్లీలు పెట్టింది. పెళ్ళం చాటు మూడుగా బతకొద్దని ఇంత గడ్డి పెట్టింది. అది పెడుతూ ఉంటే మువ్వ గోపాలులా తింటూ కూర్చున్నారా? మువ్వరాధల నువ్వు కూడా వస్తావని ఎదురు చూశాను. నువ్వేమిటి నేనేమిటి, ఆ గోపాలకృష్ణుడే ఆ ఇంటికి వస్తే తన్మయత్వంలో పడిపోయేవాడే. ఏమిటయ్యా ఏదో పెద్ద స్వర్గం నుంచి దిగొచ్చినట్టు మాట్లాడుతున్నావు? స్వర్గమేనే, అది నిజమైన స్వర్గం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నేను ఇంతకాలం బతుకుతున్నది నరకంలోనని. అసలు స్వర్గం గురించి నీకేం తెలిసే? మగవాడు ఇంటికి వచ్చేసరికి ఏ ఆడది నవ్వుతూ తలుపు తెరుస్తుందో ఆ ఇల్లు స్వర్గం. మగవాడు పగటిపూట పడ్డ శ్రమనంతా ఏ ఆడది నవ్వుతూ మరిపింపజేస్తుందో ఆ ఇల్లు స్వర్గం. ఇంటి ముందున్న తులసి చెట్టుని, ఇంటి వెనుకున్న పాడావుని, నట్టింట్లో ఉన్న పసిబిడ్డని ఏ ఆడది నవ్వుతూ సాకుతుందో అది స్వర్గం. ఏమిటి, కన్న కూతురు బ్రతుకు నరకం చేసి నీ అల్లుడు పక్కలో పడుకుంటున్న రంకుదానిలో నీకు స్వర్గమా? ఆమె పడుకుంటున్నది నీ అల్లుడు పక్కలో కాదే, పసిబిడ్డ గుండెలు. చూడు, వెళ్ళి చూడు. పెళ్లికాని ఆడది బిడ్డని కంటే అది పతితవుతుంది. పెళ్ళైన ఆడది బిడ్డని కనకపోతే అది గొడ్రాలవుతుంది. కానీ పెళ్ళయి బిడ్డని కని ఆ బిడ్డను సాకని ఆడది ఏమవుతుందో నువ్వు నీ కూతురు కలిసి ఆలోచించు. చూడు, ఇంతకాలం తప్పుడు మనుషులు చెప్పిన తప్పుడు ఆలోచనలు విని నీ జీవితాన్ని తప్పులు తరగ చేసుకోండి. ఎప్పటికైనా నిజాన్ని అర్థం చేసుకుని నీ జీవితాన్ని సరి చేసుకుంటే సరే. లేకపోతే అక్కడున్న ఆంటీ అమ్మ అవుతుంది, ఈ అమ్మ ఆంటీ అవుతుంది. మైండ్ ఇట్. నా తల్లి, నా బంగారువే, ఎంత చిక్కిపోయేవే. నీకు సరిగ్గా తిండి పెట్టడం లేదా? బాగా పెడుతున్నారు. నీ మొహం పెడతారు, వాళ్ళు తినడానికే సరిపోతుంది. అవును, ఇంట్లో మీ డాడీ ఎక్కడ పడుకుంటున్నారు? డాడీ గదిలో. అదెక్కడ పడుకుంటుంది? ఏది? ఆ దెయ్యం. దెయ్యమా? అదేనే, ఒకటి వచ్చింది కదా మన ఇంట్లోకి. అదే ఎక్కడ పడుకుంటుంది? నువ్వెక్కడ పడుకుంటున్నావు? ఆంటీ పక్కలో. అదే, మీరిద్దరూ ఎక్కడ పడుకుంటున్నారు? ఇంట్లోనే. ఇంట్లోనే. డాడీ ఎక్కడ పడుకుంటున్నారు? నువ్వెక్కడ పడుకుంటున్నావు? అదెక్కడ పడుకుంటుంది? ఇంట్లోనే. నా గదిలో ఎవరు పడుకుంటున్నారు? ఎవరో పడుకోట్లేరు. ఏడోకు తిను. అవును, అది వేరు నాన్న వేరుగా పడుకుంటున్నారు కదూ. చూడమ్మా, మీ నాన్న ఎప్పుడైనా నా పేరు కలుస్తున్నారా? రోజు. ఏమని? ఇల్లు ప్రశాంతంగా ఉండండి. ఉంటుంది. ఏమి, నీకు నేను కావాలా? కావాలి. మరి డాడీ కావాలా? కావాలి. ఓ చిన్న పని చేసి పెడతావా? ఏంటి? చేస్తానంటే చెప్తాను. ట్రై చేస్తా. డాడీ నాకు అమ్మే కావాలి, అమ్మ పక్కలోనే పడుకుంటాను, ఆంటీ వద్దు, ఇంట్లోంచి పంపించే, లేకపోతే నేను అన్నం తిన్ను అని చెప్తావా? చెప్పి చూస్తాను. ఏమని చెప్తావు చెప్పు. డాడీ నాకు మమ్మీ కావాలి, మమ్మీ పక్కలోనే పడుకుంటాను, ఆంటీ వద్దు పంపించే, లేకపోతే నేను అన్నం తినను అని మమ్మీ నీతో చెప్పమందని డాడీతో చెప్తాను. ఎంత పొగరే నీకు! నేను చెప్పినట్టు బాగుపడతావు. మామయ్య గారు, రావయ్యా అల్లుడు. ఏమిటిలా వచ్చావు? మీ అమ్మాయితో ఒక్క నిమిషం మాట్లాడాలి. ఏమిటంటే మాట్లాడేది? నోరు ముయ్యమంటున్నాను. నీ భార్యతో మాట్లాడడానికి నా పర్మిషన్ ఎందుకయ్యా? మాట్లాడు. ఒక్కసారి పైకి వస్తావా?
హోటల్ తిండి తిని తిని మొహం మొత్తినట్టుంది. ఇంటి భోజనానికి వచ్చారు. నాకు తెలుసు ఇలాంటి రోజు వస్తుందని. ఏంటల్లుడు, నువ్వు ఎక్కిన స్పీడు, తలుపేసిన స్పీడు, దిగిన స్పీడు చూస్తుంటే విషయం అంతా సెటరైట్ చేసినట్టు కనిపిస్తుంది. అవును మామయ్య. అయితే అమ్మాయి నీతో తీసుకెళ్తావా? ఒక్కతే వస్తే తీసుకెళ్తా. ఒక్కతే కాక నీతో ఎవరు వస్తారయ్యా? తన వాళ్ళని విడిచిపెట్టి రావాలి. ఎవరయ్యా తన వాళ్ళు? మేమెవరం రాము. ఒకవేళ మా ఆవిడ వస్తానా దానికి కాళ్ళు చేతుల వరకు ఇంట్లో బారేస్తాను. నేను ఇది వరకులా కాదు. నేను మాట్లాడుతున్నది వాళ్ళ గురించి కాదు. మరి తనతో ఉంటున్న అహంకారం, పొగరు, మాట దూకుడు, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీక, వీటన్నిటిని విడిచిపెట్టి ఏ రోజు నాతో వస్తుందో ఆ రోజు నేను తీసుకెళ్తాను. ఏమయ్యా, నువ్వు మనిషివా పశువా? పువ్వుల్లో పెట్టి పెంచుకున్న నా బిడ్డను ఇలా గుడ్డలు బాదినట్టు బాతావా? లోకంలో ఎంతో మంది సంసారాలు చేస్తున్నారు. ఏ ముగుడైనా పెళ్ళాన్ని ఇలా గుడ్డలు బాదినట్టు బాతాడా? పైగా పైగా నా ఇంటికి వచ్చి తలపేసి మరీ నా బిడ్డను కొడతాడా? ఏమిటి, నా చెల్లెలు కొడతావా? యాక్షన్ టు రియాక్షన్. ఇప్పుడు నీ చెల్లెలు నేనే చేస్తాను చూడు. నార్మల్ అడుగు ముందుకు వేస్తే కాళ్ళు విరిగిపోతాయి. రాస్కెల్, ఏమిటయ్యా ఇది? ఈ ఇల్లంతా నిన్ను హీనంగా చూసినా, నిన్ను ప్రేమించిన వాణ్ణి, నిన్ను అభిమానించిన వాణ్ణి, నిన్ను నవ్వుతూ పలకరించిన వాణ్ణి నేనే కదయ్యా. అది తప్పు చెయ్యలేదని నేను అన్నాను. కానీ మగవాడికి ఒక సంస్కారం ఉంటుందయ్యా. ఇదేనా నీ సంస్కారం? ఆడదాన్ని కొట్టడమేనా నీ సంస్కారం? అప్పుడు నీకు దానికి తేడా ఉందయ్యా. బేబీ, చూడండి, చెప్పండి, బాగా చూసి చెప్పండి. చెప్పండి, ఇది నా కూతురు, నా కన్న బిడ్డ, తల్లి ప్రేమకు నోచుకొని ఒక దిక్కులేని బిడ్డ. ఈ బిడ్డని కన్నతల్లి చావు దెబ్బలు కొడితే అది మనిషి మృగం. తప్పు చేసిన ఆమెను దండిస్తే మీకంత బాధ కలిగింది. ఏ తప్పు చేయని పసిబిడ్డ నాకు దండిస్తే నేనేం చేయాలి? ఏం చేయాలో చెప్పండి, చెప్పండి. రాలేదమ్మా. ఏమండి, మా స్వప్న ఇటు వచ్చిందా? లేదండి. స్వప్న చూసావా? కాంతం గారు, ఏమిటండి, మా స్వప్న ఇటు వచ్చిందా? రాలేదండి. మరి మీ పాప స్కూల్ నుంచి వచ్చిందా? మామయ్య గారు, మామయ్య గారు, రాలుడు పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఇక్కడికి ఏమైనా వచ్చిందా? పాప కనిపించడం లేదా? ఇక్కడికి రాలేదా?